వికారాబాద్ జిల్లా వీరంపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలన బాధితులని టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు కమల్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు రామరెడ్డి, పడగల అశోక్, ఎండి గాయస్, ఎం రమేష్, పాండు, మహిళపాల్ నాయక్, రాజు, మల్లేశం ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కల్తీ కల్లు సేవించిన బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తప్పుడు నివేదిక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 2-3 రోజుల నుంచి వీరంపల్లి గ్రామంలో కళ్ళు త్రాగడం వల్ల గ్రామస్తులు ఎంతమంది అయితే కళ్ళు తాగిరో వాళ్ళు అవస్థకు గురయ్యి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక అతను అయితే చనిపోవడమే జరిగింది. కొంతమంది ఇప్పుడు మిషన్ హాస్పిటల్లో, కొందరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. కానీ ఇది చాలామంది దీన్ని తప్పుదో తొక్కేయడానికి అది వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. వాటర్ ప్రాబ్లం కాదు, ఎవరైతే కళ్ళు తాగినరో వాళ్ళకు మాత్రమే ఇది ఈ మోషన్స్, ఈ అనారోగ్యంలో పడ్డారు. అదే చిన్నపిల్లలు కళ్ళు తాగరు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఎవరైతే కళ్ళు తాగిరో వాళ్ళకే ఈ ఇబ్బంది వచ్చి పడ్డది. వీళ్ళు చాలా అవస్థలో ఉన్నారు. కాబట్టి వీళ్ళను ప్రభుత్వము వెంబడే వీళ్ళకు సహకార్యాలు అందిస్తూ మంచి ట్రీట్మెంట్, మంచి ఆరోగ్యరీత్యా మంచి చికిత్స చేయించాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం.